మన దేశంలో స్త్రీని ఆదిపరాశక్తిగా కొలుస్తూ దైవంతో సమానంగా చూస్తూ గౌరవిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆడవాళ్లను చూసిన తర్వాత స్త్రీ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకి మొన్న మాజీ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా మాట్లాడిన మాటలను మనమంతా చూసే ఉంటాం. ఆమెకు మించిన బూతులు అవి వింటే చెవుల్లో నుంచి నెత్తురు రావాల్సిందే. అలాంటి భాష ఉపయోగించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వంటి వాళ్ళను వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ప్రవర్తించిన తీరు అప్పట్లో ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఆమె కేవలం రాజకీయ నాయకుల్ని మాత్రమే కాదు, సినీ హీరోలు, తన తోటి స్త్రీలను కూడా వినలేని భాషలు తిడుతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పై ఫైర్ అవ్వడం, ఆ తర్వాత పోలీసు యంత్రాంగంతో కదలిక రావడం, నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయడం, ఒక్కొక్కరిగా అందరూ అరెస్ట్ అవ్వడం వంటివి మొదలయ్యాయో అప్పటి నుంచి శ్రీరెడ్డిలో భయం మొదలైంది. వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ క్షమాపణ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అది కూడా సరిపోకపోవడంతో ఒక బహిరంగ లేఖ రాసి ఇక మీదట ఎప్పుడు అలా మాట్లాడను అని, నాలాంటి వాళ్ళ నోటి దూల వల్లే వైసీపీ పార్టీకి ఈ రోజు ఈ గతి పట్టిందని, నా కుటుంబంలో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చాలా భయపడుతున్నారని, దయచేసి నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడి క్షమాపణ కూడా అడిగింది. కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసి క్షమాపణ చెప్తే సరిపోదు కదా. అలా అనుకుంటే టీడీపీ కార్యకర్త కిరణ్ కూడా మొన్న భారతి గారిని తిట్టి క్షమాపణ చెప్పారు. అతని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టలేదు కదా, అతనికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా అని కూటమి కార్యకర్తలు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటోళ్లను స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్నందుకు కూటమిపై కార్యకర్తలు కూడా ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలకు వెళ్తే శ్రీరెడ్డిపై అనేక ప్రాంతాల నుండి కేసులు నమోదయ్యాయి. విజయనగరం పూసగాటి రేగా పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఒక కేసు నమోదు కాగా నేడు పోలీసు విచారణకి హాజరు కావాల్సిందిగా ఆదేశించగా ఆమె విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.